భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం క్యాట్ 2025కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, వాటిలోని ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. దేశంలోని ప్రీమియర్ మేనేజ్మెంట్ సంస్థల్లో అడ్మిషన్ కొరకు ఉద్దేశించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఎంట్రన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మాత్రమే కాక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఐఐటీల్లోని ఎంబీఏ కోర్సులు, టాప్ బిజినెస్ స్కూళ్ళలో అడ్మిషన్ల కోసం కూడా ఉపయోగపడుతుంది. దీనికి అర్హత కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీలు అలాగే దివ్యాంగులకు 45% మార్కులు ఉంటే చాలు. దీని పరీక్షా విధానం గత సంవత్సరం మొత్తం మార్కులు 204గా ఉంది. మొత్తం ప్రశ్నలు 68. ఇందులో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 48 కాగా నాన్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 20. ప్రతి విభాగానికి 40 నిమిషాల చొప్పున మొత్తం సమయం 2 గంటలు. ఎంసీక్యూలకు మాత్రం నెగిటివ్ మార్కులు ఉంటాయి. నాన్ ఎంసీక్యూలకు నెగిటివ్ మార్కులు లేవు. వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ 24 ప్రశ్నలు ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ 22 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీ 22 ప్రశ్నలు. ఈ సంవత్సరం కూడా పెద్దగా మార్పులు లేకుండా ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు సిద్ధం కావాల్సి ఉంది. ప్రిపరేషన్ టిప్స్. భారతదేశంలో అత్యంత పోటీ ఉన్న పరీక్షల్లో క్యాట్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి. 100% ఉన్నవారికి కూడా అహ్మదాబాద్లోని ఐఐఎంలో సీటు వస్తుందన్న గ్యారంటీ లేదు. సీటు సాధించడంలో పర్సంటేజ్తో పాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే పరీక్షల్లో మంచి మార్కులు వస్తేనే ఆ దశకు చేరుకోగలుగుతారు. అందుకోసం కొన్ని మెలకువలు పాటించాలి. టైం మేనేజ్మెంట్. క్యాట్ ప్రిపరేషన్లో ప్రధానంగా పరిగణలోకి తీసుకోవలసిన అంశం ఇది. ప్రతి సెక్షన్ సమాధానాలను 40 నిమిషాల్లో పూర్తి చేయాలి. అందుకోసం ప్రిపరేషన్ సమయంలో స్పీడ్, యాక్యురసీపై దృష్టి పెట్టాలి. షార్ట్ కట్ టెక్నిక్. నిర్ణీత సమయంలో సమాధానాలు రాబట్టేందుకు షార్ట్ కట్ పద్ధతులు అనుసరించవలసి ఉంటుంది. ప్రిపరేషన్ సమయంలో మెంటార్లు చెప్పే మెలకులను బాగా గుర్తుంచుకొని పాటించాలి. ముఖ్యమైన వాటిని ఒక దగ్గర రాసుకుని తరచుగా రివ్యూ చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలు సాల్వ్ చేయాలి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాల్వ్ చేయడం ద్వారా డిఫికల్టీ లెవెల్ బాగా అర్థమవుతుంది. అలాగే మాక్ టెస్టులు రాయడం వల్ల నిర్ణీత సమయంలో సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే తమ బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు. క్యాట్లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్. అటెంప్ట్ చేయకముందే దాన్ని పూర్తి చేయగలం అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. వొకాబులరీ, రీడింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి పుస్తకాలు, దినపత్రికలు, అందులోని ఎడిటోరియల్స్, జర్నల్స్ క్రమం తప్పకుండా చదవాలి. ఈరోజు మనం క్యాట్ పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.